హాయ్ గాయ్స్, చూడండి. వరల్డ్ ఫస్ట్ కాంక్రీట్ 3D టెంపుల్ ఇది మన తెలంగాణలో ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత నేను ఒక 2 years బ్యాక్ వీడియో చూశానండి. 3D టెంపుల్ అనేసి. అసలు అది ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం అనేసి నేను 3D టెంపుల్ దగ్గరికి వెళ్ళాను. ఆ వీడియో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదేనండి 3D టెంపుల్. ఇది ఎక్కడ ఉంటుందంటే తెలంగాణలోని మనకి హైదరాబాద్ నుంచి ఒక 110 కిలోమీటర్స్ ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ 110, ఇటు నుంచి 110 అటు నుంచి 110. సో మనకి బస్సులు గట్రా ఉంటాయి. సికింద్రాబాద్ వెళ్తే మనకి బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి బస్సు మీద డైరెక్ట్గా సిద్దిపేటలో దించుతాడు. అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది సిద్దిపేట టు 3D టెంపుల్. చూడండి మొత్తం 3D టెంపుల్ ఎలా ఉంటుంది అనేది. ఈ గుడి మొత్తం ఎలా ఉంది, జస్ట్ ఇదంతా కూడా మన చేతితో పెట్టింది. అదిగండి ఆ లోపల గుడిలో ఉన్నాయి కదా కమల పువ్వులాగా, అదే 3D టెంపుల్. జస్ట్ 1, 2, 3 ఈ 3 ఓన్లీ 3D టెంపుల్ అనమాట. 3D లాగా తయారు చేసింది. ఆ కర్రలు ఎందుకంటే సపోర్టింగ్ అనమాట, ఎటువంటి గుడి డ్యామేజ్ అవ్వకుండా సపోర్టింగ్ కోసం ఇవే. ఈ 3 కూడాను 3D అనమాట. అసలు 3D టెంపుల్ అంటే మనం అనుకుంటుంటాం 3D అంటే జస్ట్ మనం పైకి వచ్చేసినట్టు అదొక స్పెషల్ అట్రాక్షన్స్ అనుకుంటాం. బట్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి 3D అనేది జస్ట్ ఒక ప్రింట్అవుట్. ఇప్పుడు ఏదైనా మనం ఒక కట్టడం ఉందనుకోండి, ఆ కట్టడం మనం మనుషులు గట్ట కడుతుంటారు. కానీ 3D ఆర్కిటెక్చర్ 3D కన్స్ట్రక్షన్ అంటే డైరెక్ట్గా కంప్యూటర్ రోబోటిక్ ద్వారా ప్రింట్అవుట్ అనమాట. జస్ట్ అక్కడ ఏం కట్టక్కర్లేదు, డైరెక్ట్గా ప్రింట్అవుట్ లాగా ఉంటుంది. అదే 3D టెక్నాలజీ ఇన్ ది కన్స్ట్రక్షన్స్. అంతే తప్ప మనం ఇంకేదో అనుకొని మనం ఎలాగైనా చూడాలి గట్ట అనేసి నేను అలాగే వెళ్ళాను. ఈ 3D టెంపుల్ అంటే అక్కడ ఏదో స్పెషల్ ఉంటుంది అనేసి. బట్ మనం చూసినంత ఏమి ఉండదు. చూడండి ఇక్కడ ఫస్ట్ దేవుడేమో విఘ్నేశ్వరుడు ఉండి, ఈ సెంటర్లో ఉన్నది మనకి స్ఫటికలింగం ఉంటుంది అనమాట. నెక్స్ట్ మొత్తం 3 గుడులు ఉంటాయి. థర్డ్ వన్ ఏమో అమ్మవారు ఉంటుంది. బట్ మనకి ఇక్కడ సిద్దిపేట, హైదరాబాద్ నుంచి సిద్దిపేట డైరెక్ట్గా 110 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది గుడి. ఈ రీసెంట్గా మీరు యూట్యూబ్లో చూడండి 3D టెంపుల్ అంటే అనేసి అసలు ఏ వీడియోస్ ఉండవు. కారణం ఏంటంటే 3D టెంపుల్ అని అప్పుడు స్టార్టింగ్లోనే పెద్ద ఫేమస్ అలాగా టాపిక్ వచ్చింది తప్ప తర్వాత ఏం ఉండదు, లేదు కూడా, ఏ వీడియో కూడా లేదు. ఎందుకంటే అక్కడ చూడడానికి పెద్ద ఏమి ఉండదు. ఇంతే 3D టెంపుల్ అంటే ఇంతే. మనము ఏదో పెద్దగా ఫీల్ అయిపోయి అక్కడికి వెళ్ళామంటే కొంచెం డిసప్పాయింట్ అవుతాం. ఆ చేపట్టు అది ఫస్ట్దండి. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటాడు, మధ్యలోనేమో స్ఫటికలింగం. ఆ కర్రలతో గట్ట ఒక సపోర్టింగ్ కోసం ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా సపోర్టింగ్ పెట్టినండి ఆ స్టిక్స్ గట్టాను. మీరు ఒకసారి చూడండి, ఇది బ్యాక్ సైడ్ ఆ పైన ఆ మధ్యలో ఉంది. ఇదే జస్ట్ 3D టెంపుల్ అనమాట. జస్ట్ ప్రింటెడ్ విత్ రోబోటిక్స్. ఈ చుట్టూ ఉంది కదా ఆ స్తంభాలు గట్ట, అదంతా కూడా మన మాన్యువల్గా కట్టిందే. ఒక ఇల్లు ఎలా కడతారో గుడి ఎలా కడతారో అలా కట్టింది. ఈ ప్రింట్అవుట్ ఓన్లీ ఫర్ ఈ గుడి అనేది. ఒక్కసారి మీరు చూడాలనుకుంటే చూడండి, కానీ అటువైపు సిద్దిపేట ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు చూడండి తప్ప ఓన్లీ ఈ 3D టెంపుల్ చూద్దామనేసి మాత్రం వెళ్తే మీరు బాగా డిసప్పాయింట్ అవుతారు. అక్కడికి వెళ్ళాక ఏమీ ఉండదు అంతే అసలు. ఇంకా నేను అక్కడ పంతులు గారిని అడిగాను, ఏంటి ఈ వర్క్ మొత్తం అయిపోయిందా, ఇంకా ఏమని అంటే ఇంకా కొంచెం ఉంది బాబు బ్యాలెన్స్ అన్నారు. నాకు చూస్తే అనిపించింది అక్కడ ఇంకే బ్యాలెన్స్ లేదు, వర్క్ ఏమి అక్కడ అసలు కట్టడానికి ఇంకేం లేదు అనేసి అనిపించింది. ఈ చుట్టుపక్కల పెద్ద మొత్తం అంతా ఖాళీగా ఉంటుంది ప్లేసు. ఈ గుడి నిర్మాణం ఎలా ఉంటుందంటే ఈ 3D టెంపుల్ జస్ట్ తాడుతో కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. జస్ట్ మనం చేతితో కట్టిన మాన్యువల్ కట్టింది అలాగ ఉంటుంది, మొత్తం షార్ప్గా ఉంటుంది కదా, అలా ఉండదు ఇది. మీరు ఎప్పుడైనా సిద్దిపేట వెళ్ళేటప్పుడు మాత్రం ఈ గుడి ఒకసారి చూడండి. 3D టెంపుల్ టెక్నాలజీ అనేది ప్రపంచంలో ఫస్ట్ టైం అండి. ఇదే ప్రపంచంలో ఫస్ట్ టైం 3D టెంపుల్ మన తెలంగాణలో సిద్దిపేటలో ఉంది. ఇదే ఫస్ట్ 3D టెంపుల్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఫస్ట్ టైం అంటే మనం ఒక్కసారి చూడాలి కదా. మనకి హైదరాబాద్ నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది.
ఇంతేనండి గుడి, పెద్ద ఇంతకంటే ఇంకేముండదు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.